స్వామి వివేకానంద 161వ జయంతి పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని ఐబీలో యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కోనవేణు ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, తహసీల్దార్ ఫర్హీన్ షేక్, మున్సిపల్ కమిషనర్ సుజాత. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ రామచంద్రరావు, రాయల్ కళాశాల ప్రిన్సిపల్ కృపానిధి, వైద్యనాథ్, ధర్మరాజు, జగదీశ్వర్, రామచందర్, మానయ్య, మహేష్, లక్ష్మణ్, సాయిబాషా, సత్యం, రిటైర్డ్ ఆర్మీ సంఘం నాయకులు లక్ష్మీనారాయణ, దశరథ్ మరియు చిత్ర ఆర్ట్స్ దీప, ఇతర అధికారులు, సామాజికవేత్తలు, యువజన సంఘాల సభ్యులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనేది మనం అందరం కూడా అఫీషియల్ గా చేయమని చెప్పి మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే వివేకానంద యొక్క జయంతిని మనం ఎందుకు జరుపుకోవాలి అనేది అందరికీ మనకు తెలుసు. అంటే జయంతి కాబట్టి జరుపుకుంటున్నాము అనేది మనం అందరం కూడా అనుకుంటాం. కానీ అసలు వివేకానంద మన దేశానికి ఏం చేశాడు అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే దాని తర్వాత వివేకానందుడు మనకి ఎటువంటి మార్గనిర్దేశనం చేశాడు రానున్న, అంటే మనం అందరం కూడా అనుకుంటాము ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు, ఎంతో మంది మహానుభావులు వస్తుంటారు. వారి యొక్క ఆలోచనలన్నీ మనం సమాజం మీద ప్రభావితం చేయడానికి ఎంతో కొంత వారి యొక్క సహకారం కూడా, వారి యొక్క సహయోగం అనేది ఉంటుంది. అయితే వివేకానందుడు ప్రత్యేకించి మనకు హీఈస్ నాట్ ఓన్లీ ఏ ఫిలాసఫర్. మనందరికీ తెలుసు, అతను ఫిలాసఫర్ గా తెలుసు, అతను ఒక గొప్ప వక్తగా తెలుసు. అట్లాగే మనకు చికాగోలో స్పీచ్ ఇచ్చిన ఇది కూడా మీ అందరికీ తెలుసు. అయితే మీ అందరికీ ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఏంటి అని అంటే, అతనికి ఇంగ్లీష్ సరిగా రాదు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు తనకి ఇంగ్లీష్ సరిగా రాకపోయేది, ఇంగ్లీష్లో మార్కులు కూడా తక్కువ వచ్చేది. అటువంటి వ్యక్తి చికాగోకి వెళ్ళి ఇంగ్లీష్లో స్పీచ్ ఇచ్చడం అనేది ఆయన యొక్క ఎంత పట్టుదలతోటి తను అది సాధించాడనేది అంత గొప్ప అనేది మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా యూత్, ఇప్పుడున్నటువంటి ఎవరైతే యూత్ కానీ ఉన్నారో, మన దగ్గర ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో, ప్రతి ఒక్క మనిషికి లోపం ఉంటుంది, ఉండదా? ప్రతి మనిషికి ఏదో లోపం ఉంటుంది. ఆ లోపంతోనే మనం జీవిస్తాం.
అయితే ఆ లోపాలని మనము అధిగమించే విధంగా మనం ఎవరైతే ముందుకు వస్తారో, ఎవరైతే వారంతా వాళ్ళు సంకల్పంతో ముందుకెళ్తారో వాళ్ళే విజయానికి ముందుకు వెళ్తారు. వేణు గారి గురించి ఒకటి చెప్పాలి. వారు మాట్లాడేది చాలా అంటే చాలా ఫ్లాంబోయింట్ గా ఫ్లవరిస్టిక్ స్పీచెస్ లాగా ఉంటాయి. అంటే వారు పక్క వాళ్ళని ఎలా ఏమంటారు మాటలతోటి ఎలా ఏమంటారు అనరు దాన్ని మాటలతోటి ఎలా దాన్ని పడగొట్టాలి ఆ మనిషిని అనేది వేణు గారికి బాగా తెలుసు. మన తెలియని విషయాలు కూడా వారు చెప్పేటువంటి గొప్ప వక్త. అంటే వారిలో మనము పార్టిసిపేట్ చేయడం చాలా గొప్ప విషయం. మనం అందరం కూడా ఏదో టీవీలో చూస్తుంటాము, లేకపోతే వేరే వాళ్ళు చెప్పింది వింటాం, కానీ డైరెక్ట్ గా వెళ్ళి మన ఎనిమిని ఫేస్ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ దట్ మన జిల్లాలో మనకు సంబంధించినటువంటి ప్రేరణ ఇచ్చేటువంటి సోల్జర్స్ మన ముందున్నారు. ఎందుకంటే ఇప్పటికీ కాదు, ఎప్పటికీ వాళ్ళు మనకు సోల్జర్సే. మన ఇండియన్ ఆర్మీకి మనకు సేవలు అందించారు. కాబట్టి వాళ్ళంటే ఎప్పుడు వారి నుంచి మనం ఇన్స్పిరేషన్ పొందుతూనే ఉంటాం. ఆధ్యాత్మిక జ్యోతి, భారతదేశం యొక్క వెలుతురు, ప్రపంచ స్థాయిలో భారతదేశం యొక్క ఔన్నత్యం, భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క ఇతిహాసాలు, ప్రపంచంలో భారతదేశం ఉన్నటువంటి ఏదైతే అభిప్రాయం ఉన్నదో అభిప్రాయాన్ని పూర్తిగా తొలగించి భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియపరిచినటువంటి గొప్ప మహానుభావుని యొక్క జన్మదినోత్సవం తెలంగాణ యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో ఇక్కడ అద్భుతంగా ఐబీలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలామంది సంపూర్ణ సహకారం చేసింది. ఎందుకంటే యువత అంటే బలమే జీవనం, బలహీనత మరణం అనేటువంటి ముచ్చట చెప్పింది. అంటే చాలా విషయాల లోపల యువత లోపల ఒక బలాన్ని, ఒక ధైర్యాన్ని, నేను ఏమనంటే భయం అనేటువంటి పాపం అనే ముచ్చట చెప్పింది. కనుక ప్రతి విషయం కెరటం నాకు ఒక ఆదర్శం అన్నారు. ఎందుకంటే పడినా మళ్ళీ లేస్తుంది అనేటువంటి ముచ్చట చెప్పింది. ప్రయత్నంలో ఓడిపోవు, కానీ ప్రయత్నం చేయడం మాత్రం ఓడిపోకు అనేటువంటి చాలా విషయాల లోపల అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చి నేటి కూడా 1863 నుంచి నేటికి కూడా సజీవంగా ఉందంటే ఆయన ఇచ్చినటువంటి సందేశం, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి చిరస్థాయిగా భారతదేశం ఉన్నంత వరకు, ఈ చెట్లు చేమ ఉన్నంత కూడా ఆయన ఒక బోధనలు ఉంటాయి. ఆయన బోధనలు ముంగ తీసుకొని భారతదేశం ఒక అత్యున్నతమైన దేశం కూడా పరిగణించడానికి యువతను ముందున్న ఈ కార్యక్రమానికి సంపూర్ణ సహకారం చేసినటువంటి యువజన సంఘాలకు సంబంధించినటువంటి నాయకులకు, రాయల్ కళాశాలకు సంబంధించినటువంటి అధినేత మా కృపానిధి సార్ గారు వారి యొక్క సంపూర్ణ సహకారాలు అందించి ముందుకు తీసుకోవడానికి కృషి చేసినటువంటి మా కృపానిధి గారికి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా, మన మీడియాకు సంబంధించిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సంగారెడ్డి చరిత్రలో ఈసారి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం అన్ని వర్గాల నుంచి, అన్ని సామాజిక విడతల నుంచి కూడా సంపూర్ణ సహకారం వచ్చినందుకు వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్, జై జై నంద వివేకానంద. తెలంగాణ యువజన సర్వీసుల ఆధ్వర్యంలో ఈరోజు స్వామి వివేకానంద జన్మదిన జయంతి ఉత్సవం జరుపుకుంటూ కూనం యొక్క గంగమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళందరినీ కూడా ఏవైతే సేవలు చేసినటువంటి ప్రముఖులందరూ కూడా ఇక్కడ కూనం వేణు గారు రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఇక్కడ పిలిచి వాళ్ళు చేసిన సేవలను గుర్తించి వాళ్ళను సన్మాన కార్యక్రమం చేసినందుకు ఆయనకు చాలా ధన్యవాదాలు. నిజంగా యువజులు ఈరోజు కావాల్సింది యువత ముందుకు రావాల్సిన అవసరం ఉంది. యువత మేలుకో, దేశాన్ని ఏలుకో అని చెప్పినటువంటి మానవ సేవే మాధవ సేవ చెప్పినటువంటి వివేకానందుని ఒక శ్లోకంతో అందరూ కూడా ఒక ధైర్యంతో ముందుకు పోవాలని చెప్పి బలమే జీవనము, బలమైతే మరణం అని చెప్పినటువంటి వివేకానందుని యొక్క యుగ పురుషుడు ఈ దేశంలో మనకు పుట్టడం మన అందరి అదృష్టం. కాబట్టి ఆయన అడుగుజాడల్లో ఈ దేశం ఉన్నటువంటి యువత స్ఫూర్తిని పొంది మనము ఆయన కన్నటువంటి కళను ముందుకు తీసుకుపోవాలని అందరూ కూడా దేశభక్తితో ముందుకెళ్లాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూనం వేణు గారికి ఆ బృందాన్ని అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.